అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ ఇవాళ అసెంబ్లీలో జరిగిన చర్చ చాలా అద్భుతం. నిజంగా ఎందుకంటే మన రాష్ట్రానికి ఎక్కడా కూడా ఇప్పటివరకు కూడా రాజధాని లేదు. చాలా రకాలుగా ప్రజలు క్షోభిస్తున్నారు. సో దానికి సంబంధించి ఒక సంతృప్తినిచ్చే విధంగా కూడా గతంలో ప్రకటన మాత్రమే ఉంది. బట్ ఏంటంటే దానికి ఒక చట్టం లేదు. అలాంటిది గతంలో కూడా కొన్ని వివాదాలు గత 5 ఏళ్ళలో ఎక్కడా కూడా 3 రాజధానులని రకరకాలుగా ఇష్యూస్ నడిచాయి. సో వాటన్నిటిని కూడా పక్కన పెట్టి ఇప్పుడు ప్రభుత్వం ఒక చట్ట పద్ధతి కల్పించాలి. భవిష్యత్తులో ఏదైనా సరే ఇలాంటి కార్యక్రమాలు అంటే ఒక రాజధానిని అడ్డుకునే ప్రయత్నం ఏదైనా జరిగితే దానికి ఒక చట్టం అనేది ఉంటే ఒక బాధ్యతగా ఆ చట్టమన్నా ఆ రాజధాని కాపాడుతుందనే ఆలోచనతో ఈ రకంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ అందరూ ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళందరూ కూడా ముక్త కంఠంతో ప్రజాప్రతినిధులు కాబట్టి వాళ్ళు ఈ 5 కోట్ల మంది ప్రజలు వాళ్ళు గెలిపించారు కాబట్టి వాళ్ళ ఆలోచనకు తగ్గట్టుగా ప్రజల ఆలోచనకు తగ్గట్టుగా రాజధాని మారిపోతుంది అని ఒక ఆందోళన, ఆవేదన, ఆక్రోషణ వాళ్ళందరిలో ఉండింది ప్రజల్లో. సో అందువల్లనే అంత తీర్పు ఇచ్చారు. అన్ని సీట్లు రావడానికి గల ప్రధాన కారణము అమరావతి రాజధానికి సంబంధించి దాన్ని 3 ముక్కలు చేస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున చాలా బాధపడ్డారు అందరూ. దానికంతటికీ కూడా ఒక చట్టం తెచ్చే విధంగా కూడా ఇవాళ ఉదయం నుంచి దాదాపుగా 6 గంటల పాటు కూడా సుదీర్ఘమైనటువంటి చర్చ నడిచింది. అందరి అభిప్రాయాలు, ప్రజల అభిప్రాయాలు, ప్రజాప్రతినిధులు తెలిపే ప్రయత్నం చేశారు. అవన్నీ కూడా అసెంబ్లీలో రికార్డ్ అయ్యాయి. దీన్ని స్పీకర్లు అంటే కేంద్రానికి పంపిస్తారు. అతి త్వరలోనే పార్లమెంటులో ఆ బిల్లుకి సంబంధించి ఆ చట్టానికి సంబంధించి రూపకల్పన జరిగితే భవిష్యత్తులో అమరావతికి సంబంధించి ఎటువంటి నష్టం ఉండదనేది ప్రభుత్వ ఆలోచన. అందువల్లనే ఆ రకంగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ఒక చరిత్ర. శ్రీరామనవమి తరువాత మరుసటి రోజు మన అమరావతి పైన ఒక సుదీర్ఘమైనటువంటి చర్చ జరిపి ఒక ఒక చారిత్రకమైనటువంటి చట్టం చేసి దాన్ని పార్లమెంటుకి పంపించిన నేపథ్యంలో ఇది ఒక అద్భుతంగానే మనం చెప్పచ్చు.